హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ వడ్డెమ్మాను. సో లీడర్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఎఫ్ఆర్యు సెకండ్ సెషన్ రానే వచ్చింది. రేపు మార్నింగ్ ఈ టైంలో మనం సెషన్లో ఫుల్ ఎక్సైటింగ్ జోష్లో ఉంటాము. సో నిజంగా వెరీ ఎక్సైటింగ్ ఏమి అంటే కనుక, సో ఒకవైపు ఒక పూల వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి ఈరోజు డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూనివర్సిటీ. సో ఒకసారి ఆలోచించండి, జీవితం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మారింది. సో గల్లీలలో పూలు అమ్ముకుంటూ తిరుగుతూ, బస్సులలో పూలు అమ్ముతూ, పళ్ళు అమ్ముతూ తిరుగుతూ ఈ ఆపర్చునిటీని ఒక 4 సంవత్సరాల ముందు తీసుకొని ఈరోజు వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్ దాకా ఎదగడం. రెండో విషయం, ఒక సాధారణమైన హౌస్ వైఫ్. ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఎవరైనా ఇంటికి వస్తే కనీసం ఛాయ్ పెట్టించి ఇవ్వాలంటే కూడా డబ్బులు లేని సిచ్యువేషన్. 5 months ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొని ఈరోజు వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా మన ముందు ఉండబోతున్నారు. సో వాళ్ళ స్టోరీ, వాళ్ళ ఏవి వెరీ ఎమోషనల్ టచ్ ఉండబోతుంది. నిజంగా ఎంతమంది అదృష్టవంతులో ఆ వీడియోని ఆ స్క్రీన్ పైన లైవ్లో నిలబడి చూడడం ఎంతమందికి అదృష్టం ఉందో నాకు తెలీదు. సో వీఆర్ ద బ్లెస్డ్. సో ఒక్కొక్క జీవితం జీరో నుంచి హీరో వైపు నడుస్తూ ఉంది. సో మనమేమో ఒక సెషన్ పోయాము, ఇంకో సెషన్ పోవాలా వద్దా, లేకపోతే ఈ మీటింగ్ పోతే మనకేం ఫాయిదా ఉంది అని ఆలోచన చేసే విధంలోనే ఉండిపోయినాం. బిజీ ఉన్నాము, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని. ఇది జీవితం మార్చే ఆపర్చునిటీ. జిందగీలో మనల్ని నిలబెట్టే ఒక ఆపర్చునిటీలో ఉన్నాము. ఒక్కసారి పూలు అమ్ముకునే వ్యక్తి రికగ్నిషన్, సాధారణ ఒక గృహిణి యొక్క రికగ్నిషన్ని, ఆ రికగ్నిషన్ చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. సో మంచి నిర్ణయం తీసుకోండి, సాకులు చెప్పకండి. ఇంకా ఒక రోజు ఉంది మన కోసం. సో మీరందరూ రేపు ఎఫ్ఆర్యూలో కనిపిస్తారని, సో వారికి జరిగే రికగ్నిషన్ తమకు జరిగింది అని మీరు ఫీల్ అవ్వాలని, నెక్స్ట్ ఇయర్ ఎఫ్ఆర్యూ వరకు మీరు కూడా స్టేజ్ పైన మీ రికగ్నిషన్ మేము చూడాలని కోరుకుంటాను. మీరు ఇదంతా ఆస్వాదించాలని, ఈ మైండ్ చేంజ్ అవ్వాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటాను. సో ఈ యొక్క 3 రోజుల సెషన్ మీకు అర్థమయ్యే విధంగా, మీరు వచ్చే విధంగా భగవంతుడు మీపై బ్లెస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. రణం చేయాలంటే ఖచ్చితంగా రేపు ఎఫ్ఆర్యూలో కనబడాలి. ఇక శరణ వేడుకోవాలంటే సచ్చిందాకా శరణ వేడుకుంటూనే ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర, జాబ్లో బాస్ దగ్గర. జీవితంలో ప్రతి సవాలుకు ఎదురు నిలవాలంటే రేపు 3 రోజులు మీకు ఉపయోగపడుతుంది. లేదు నాతో కాదు అనుకుంటే రేపు మీటింగ్ అనేది మీకు వినబడదు. సో మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో మీ మనసు మారాలని భగవంతుని ప్రార్థిస్తాను రేపు రావడానికి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గో DUCD. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.